గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు. విమాన ప్రమాద ఘటనలో ఎంతమంది మరణించారనే విషయం అప్పుడే చెప్పడం కష్టమని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 242 మంది ప్రయాణిస్తుండగా అందులో 11A సీట్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. విమాన జనావాసాల్లో కోరడంతో అక్కడ కొంతమంది చనిపోయి ఉంటారని, ప్రమాద స్థలంలో ఆఫీసులు, ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టమని తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి ఓ బిల్డింగ్పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందికి కదులుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులున్నారు. 7 పోర్చుగీస్ జాతీయులతో పాటుగా ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్లైన్ నెంబర్ను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేస్తుంది. ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటనలో అందులో ఉన్న కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. पूरा ही गया होगा कोई बात सवारी कितनी थी पूरा ही गया होगा कोई बात అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చాలామందికి రక్తం అత్యవసరమని, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని, రక్తదానం చేయడానికి దాతలు రావాలని భూపేంద్ర పటేల్ పిలుపునిచ్చారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందన్నారు. ఇక లండన్ గ్యాట్రిక్కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లుగా వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం పనిచేస్తుందని చెప్పారు.